పూర్వం రంభ మనిషి రూపం ధరించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం పేరే మహిషాసురుడు. మహిష అంటే గేదె, అసుర అంటే రాక్షసుడు. మహిషాసురుడు అతి క్రూరాతి క్రూరుడు. అతనికి ముల్లోకాలు జయించాలన్న కోరిక ఉండేది. అందుకోసం మరణం తన దరికి చేరకుండా ఉండేందుకు బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మదేవా, నాకు ఎటువంటి మగ ప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరమివ్వు. ఎలాగూ ఈ శక్తిహీనులైన ఆడవారంటే నాకు భయం లేదు అని అంటాడు మహిషాసురుడు. సరే అని బ్రహ్మదేవుడు అతను కోరుకున్న వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుండి తన ఆకృత్యాలు మరింత పెరిగి యజ్ఞాలు హోమాలు చేసేవారిని చంపేసేవాడు. వేద పఠనం చేసేవారిని హింసించేవాడు. భయంతో ఎవ్వరూ యజ్ఞాలు కాని వేద పఠనం కాని చేయకుండా మానివేశారు. చివరికి శివకేశవుల పూజలు కూడా చేయకుండా నిషేధించాడు ఆ రాక్షసుడు. స్వర్గంపై దండెత్తి దేవతలను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ విధంగా అమరావతిని ఆక్రమించాడు. సకల దేవతలు అతనికి మగ ప్రాణి నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్లి ఆమెను శరణు వేడుకున్నారు. అమ్మవారు తన అంశతో, హరిహరుల అంశతో సకల దేవతల తపశక్తులను మేళవించి భయంకరమైన చండికాదేవి రూపాన్ని ధరిస్తుంది. బగబగా మండుతున్న ఎర్రటి నేత్రాలతో, దేవతలు సమర్పించిన ఆయుధాలతో కథన రంగంలోకి దూకిందా అమ్మవారు. ఆ మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేయడం ఆరంభించింది చండికాదేవి. అలా 15 రోజుల పాటు భీకరమైన పోరాట యుద్ధం జరుగుతుంది. మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటూ ఉంటాడు. చివరగా ఆ అసురుడు మహిషారూపం ధరించినప్పుడు ఆ చండికామాత తన ఎడమకాలితో తనని త్రొక్కి తన త్రిశూలంతో తన తలని ఖండిస్తుంది. అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది. తన అన్నైన మహిషాసురుని మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతూ దేవతలపై పగతో రగిలిపోతూ ఉంటుంది. దేవతలకి నరకాన్ని చూపించాలని నిర్ణయించుకుని అందుకోసం బ్రహ్మదేవుని కోసం కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఆమె కర్ణ కఠోరమైన స్వరంతో లోకాలు మొత్తం దద్దరిల్లిపోతూ ఉన్నాయి. అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మదేవుడు రాకపోయేసరికి మహిషి పట్టు విడవకుండా తన శరీరం మొత్తం ఎముకల గూడులా మారిపోతున్నా తపస్సు చేస్తూనే ఉండిపోసాగింది. చివరికి ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు. మహిషి, నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏ వరం కావాలో కోరుకో. దేవా, నేను ఇంద్రాది దేవతలను కూడా చాలా అలవోకగా జయించగలను. కానీ ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపెదరు. అసలే మా అన్నని కుట్రపూరితంగా చంపారు. ఆయన్ని కోల్పోయిన బాధ నన్ను కలిచివేస్తున్నది. అందుచేత హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చేయుము అని అంటుంది. బ్రహ్మ సంశయంలో ఉండగా మహిషి వెంటనే అలా లేని ఎడల హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా ఇవ్వుదేవా. అంతేకాకుండా అతను 12 ఏళ్ల సాధారణ మనిషిలా భూలోక వాసం చేసిన తర్వాతే నన్ను చంపే శక్తి అతనికి సంక్రమించేలా చేయండి అంటుంది. బ్రహ్మ తదాస్తు అంటూ పలికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రాక్షసి ఉద్దేశం ఏమిటంటే, శివకేశవులు ఇద్దరు మగవారు కదా, మరి వారికి బిడ్డలు ఎలా జన్మిస్తారు అనుకుని తన అతి తెలివిని తానే మెచ్చుకుంటూ వికటట్టహాసంగా నవ్వసాగింది. ఇది ఇలా ఉండగా భస్మాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని కోసం ఒంటి కాలి మీద ఘోరమైన తపస్సు చేయసాగాడు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమని సెలవిస్తాడు. అతను ఒక విచిత్రమైన కోరిక కోరుకోవాలని అనుకుంటాడు. తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా, తన చేతులకి కష్టం లేకుండా, ఎటువంటి ఆయుధాలు లేకపోయినా ఎదుటి వారిని క్షణాల్లో చంపేయాలని అనుకుంటాడు. దానికోసం అతను ఎవరి తలపై అయితే చెయ్యి పెడతాడో వారు భస్మం అయిపోవాలని కోరిక కోరుకుంటాడు. దాంతో శివుడు ఆలోచనలో పడి, ఈ కోరిక వలన ఇతరులకు హాని జరిగే ప్రమాదం ఉంది, కావున మరేదైనా కోరిక కోరుకో భస్మాసురా అని అంటాడు. శివ, నిన్ను మెప్పించిన భక్తులకి ఇదేనా నీవిచ్చే విలువ? తగదు ఈశ్వర, ఎట్టి పరిస్థితుల్లోనూ
నాకు భస్మం చేసే వరమే కావాలని పట్టుబడతాడు. ఇక శివుడు చేసేదేమీ లేక తదాస్తు అని వరమిస్తాడు. దాంతో ఆ వరంతో 1000 ఏనుగుల శక్తి వచ్చిన భస్మాసురుడు, పరమేశ్వర, నేను వరమడిగితే తటపటాయించావు. నీవు వరమిచ్చితివో లేవో నాకెలా తెలుస్తుంది? అందుకే నీ తలపైన నా చెయ్యి పెట్టి నీవిచ్చిన భస్మశక్తిని ప్రయోగించదా అని అంటాడు. దాంతో ఆ పరమేశ్వరునికి ఏం చెయ్యాలో అర్థం కాక పరుగులందుకుంటాడు. ఇదంతా దివ్య నేత్రములతో చూస్తున్న ఆ శ్రీహరి వెంటపడుతున్న భస్మాసురుని చూసి నవ్వుతూ శివునికి వచ్చిన ఆపదను తప్పించడానికి వయ్యారాల అందగత్తె మోహిని రూపంలో అక్కడికి వస్తాడు. ఆమె అందాన్ని చూసి ఒక్కసారిగా ఆ భస్మాసురునికి మతి భ్రమిస్తుంది. ఆహా, రాక్షస సుందరాంగుడా, ఏమి ఈ పిచ్చిగడ్డము, చూడ్డానికి ఇంతగా నిగనిగలాడుతున్నావే, కాస్త ఆగుము, ఎందుకు ఈ పిచ్చి పరుగులు అని మైకప్పు కళ్ళతో ముని పంటితో పెదాలను కొరుకుతుంది. దాంతో ఆ భస్మాసురునికి గుండె జారినంత పని అయిపోతుంది. ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే అతను కూడా ఆమెతో నాట్యం చేయసాగాడు. ఆమె ఒక చిరునవ్వు విసిరితే అతను కూడా నవ్వాడు. ఆమెను తన కౌగిలిలో బంధించడానికి చూపులు కలుపుతూ అంద వికారమైన ముఖంతో శృంగారాన్ని ఉలికిస్తూ ఆమె దరికి చేరాడు. కానీ ఆ మోహిని తప్పించుకుంటూ తన నుండి దూరంగా వెళ్ళి దగ్గరగా రమ్మని తనని సైగ చేస్తూ ఒక భంగిమ ఆచరిస్తూ తన చేతిని తన తలపైన పెట్టింది. మోహిని మాయలో ఉన్న భస్మాసురుడు కూడా తన చేతిని తన తలపైన పెట్టుకున్నాడు. అంతే, ఇక భస్మమైపోయాడు. శివుడు కూడా ఆ మోహిని మాయలో పడి ఆమె ఒంటి నుండి వస్తున్న ఆ పరిమళాలకి తనని తాను మయమరిచిపోయి, ఎవరు నీవు అని మహాశివుడు అనగా, నేను ఎవరిని కాదు, మీరు నన్ను ఎలా చూస్తే నేను అలా కనిపిస్తాను అంటుంది. ఆ క్షణంలో పరమేశ్వరుడు అలా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. కానీ దాని వెనకున్న పరమార్థం ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. హరిహరులిద్దరూ రసవత్తరంగా నాట్యమాడుతుండగా వారిద్దరి కలయికతో ఒక శ్వేత బిందువు ఉద్భవిస్తుంది. అందులో నుండి హరిహరుల శక్తితో ప్రకాశవంతమైన వెలుగులో అయ్యప్ప స్వాముల వారు ఉద్భవిస్తారు. కానీ శివపురాణంలో ఇలా హరిహరుల కలయిక ఉండదు. అయ్యప్ప స్వాముల వారి పుట్టుక లోకాలను పీడిస్తున్న మహిషిని అంతం చేయడం కోసం మాత్రమే. బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది. కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నిలబడి ఉంటుంది. ధర్మదేవతకి భారాన్ని తగ్గించడానికి, లోకానికి శాంతిని చేకూర్చడానికి అయ్యప్ప స్వాముల వారు ఉద్భవిస్తారు. అయ్యప్ప స్వాముల వారి చరిత్ర కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తూ ఉంటుంది. ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వాముల వారు ఉద్భవిస్తారు. అందుకే ఆ హరిహర సుతుణ్ణి ధర్మశస్త అని కూడా పిలుస్తుంటారు. బాలుడైన అయ్యప్ప స్వామి వారిని హరిహరులు పంబా నదీ తీరం దగ్గర వదిలి వెళ్ళిపోతారు. ముగ్ధ మనోహరమైన ముఖ వచ్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని దోలాడుతూ నవ్వుతూ ఉంటాడు ఆ స్వాముల వారు. ఆ బాలుని మెడలో ఒక సువర్ణ గంట కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేవిభ్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ సువర్ణ గంట పేరు మణి. అది కంఠాన ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంఠ అని పేరు వచ్చింది అని చెప్తుంటారు. ఆ ప్రకాశానికి అటువైపుగా వేటకు వెళుతున్న పందల రాజ్యపు రాజు రాజశేఖరుని చూపు ఆ బాలుడిపై పడుతుంది. క్రూర మృగాలు తిరిగే ఈ కారడవిలో ఇక్కడ ఈ బాలుణ్ణి ఎవరు వదిలేశారో అని అటూ ఇటూ చూస్తాడు. కానీ ఆయనకు ఎవ్వరూ కనిపించరు. ఆ మహాశివుడు ఒక ముని రూపం ధరించి అక్కడికి వచ్చి, ఈ బిడ్డ నీకు దేవుడిచ్చిన బిడ్డలా చూసుకో, నీకు బిడ్డలు లేరు కదా అనగానే, అవును స్వామి, ఆ పరమేశ్వరుడే నాకు ఈ బిడ్డను ప్రసాదించాడేమో అని సంతోషిస్తూ ఆ ముద్దుగొలిపే బాలుడు వైపు చూడగా ఆ బాలుడు నవ్వుతూ కనిపించాడు. తన చేతులపై ఎత్తుకుని సంతోషంగా ఆ పిల్లాడిని రాణి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమె కూడా చాలా సంబరపడిపోతుంది. ఆ బిడ్డను చాలా అపురూపంగా పెంచుతూ ఉంటుంది. స్వామి వచ్చిన వేళ విశేషాన 1 సంవత్సరం తిరగక ముందే రాజ్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి. తన రాజ్యం సుభిక్షంగా కలకలలాడుతూ ఉంటుంది. మహారాణికి కడుపు పండి ఒక పిల్లాడు జన్మించాడు. అతని పేరు రాజరాజుగా నామకరణం చేసుకున్నారు. అయ్యప్ప స్వాముల వారు చిన్న వయసులోనే రాజగురువు దగ్గర అస్త్రశస్త్రాలను, సకల విద్యల్ని నేర్చుకున్నాడు. ఎంతో దూరం నుండి చెట్టుకు వేలాడుతున్న మామిడి పళ్ళ గుత్తిని గురి చూసి చాలా అలవోకగా పళ్ళ గుత్తికి మాత్రమే కొట్టేవాడు. ఇది గమనించిన గురువుకి అర్థమైపోతుంది ఇతడు సామాన్యమైన వ్యక్తి కాదు అని.
దైవ లక్షణాలు ఆ గురువుకి ఆ బాలుడిలో తన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. కానీ ఏ కార్యం మీద ఈ బాలస్వామి ఇక్కడికి వచ్చారో అని ఆయన్ని చూస్తూ మురిసిపోయేవారు ఆ గురువు. తన గురువు కుమారుడు పుట్టుకతోనే చూపు లేకుండా చెవిటితో పుట్టిన ఆ పిల్లాడిని చూసి గురువు బాధపడుతుండగా మణికంఠుడు ఆ పిల్లాడికి చూపుని ప్రసాదిస్తాడు. పిల్లాడి అవిటితనాన్ని పోగొట్టి గురుదక్షిణ తీర్చుకుంటాడు. ఆ రాజ్యపు ప్రజలందరూ అయ్యా అప్ప అంటూ ఎప్పుడూ అయ్యప్ప స్వామి చూపిస్తున్న ప్రేమకి అతని విలువిద్యను చూస్తూ ఉండిపోయేవారు. కన్న తల్లిదండ్రులు కాకపోయినా ఆయన వారిని అమితమైన ప్రేమానురాగాలతో చూసేవారు. అయ్యప్ప స్వాముల వారికి యుక్త వయసు రానే వచ్చింది. రాజశేఖరుడు తన పందల రాజ్యపు రాజుగా మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇదే విషయాన్ని తమ రాజ్యపు ప్రజలందరికీ చెప్పి వారి సలహాలు సూచనలు అడుగుతాడు. సభాముఖంగా అందరూ సంతోషిస్తారు, కానీ ఒక్క ప్రధానమంత్రి తప్ప. ఎందుకంటే అయ్యప్ప స్వామి ఆ మంత్రి గారి ఆటల్ని సాగించేవాడు కాదు. ఆయన ఆవిలిస్తే ప్రేగులు లెక్క పెట్టి తన తప్పుల్ని ఎత్తి చూపేవాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మణికంఠునికి పట్టాభిషేకం జరగకూడదని భావించి మహారాణి దగ్గరకు వెళ్ళి తన దుర్బుద్ధిని వెళ్ళగక్కాడు. తల్లి, ఏమిటి మీరందరూ చేస్తున్న ద్రోహం? సొంత కుమారుడు ఉండగా దత్తపుత్రునికి పట్టాభిషేకం చేయడమా? మీ పిల్లాడు పెద్దయ్యాక రాజు కావాలని కోరుకోడా? మీరు కన్న తల్లిగా తనని మోసం చేసినట్టు కాదా? అతను ఒక్క బానిసగా మణికంఠుని దగ్గర ఉండిపోవాల్సిందేనా? మీరే ఆలోచించుకోండని చెప్పి విషం జల్లుతాడా మంత్రి. మొదట ఆ మాటల్ని పట్టించుకొని మహారాణి ఆ తర్వాత తల్లి ప్రేమ గుర్తుకు వచ్చి కంగారు పడి మణికంఠుడు రాజు అవ్వకూడదని నిర్ణయించుకుంటుంది. మంత్రి రాణి ఇద్దరూ కలిసి మణికంఠుణ్ణి ఎన్నో విధాలుగా మట్టు పెట్టాలని ప్రయత్నిస్తారు. కానీ మణికంఠుడు వాటన్నింటినీ తుడిచిపెట్టేస్తాడు. ఈ ప్రమాదాలలో ఒక్కసారి మాత్రమే మణికంఠునికి బలమైన గాయం అవుతుంది. ఆ సమయంలో తన తండ్రైన పరమేశ్వరుడే ఒక సాధువు రూపంలో వచ్చి గాయం నయం చేస్తాడు. పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలని రాణి తనకు విపరీతమైన తలనొప్పి వచ్చిందని రాజుకు చెప్పి ఎన్నో రోజులు మంచం మీదే పడుకుని నాటకమాడుతుంది. మంత్రి పురమాయించిన వైద్యులందరూ రాణిగారికి ఆ తలనొప్పి తగ్గాలంటే పులిపాలు తీసుకురావాలని చెప్తారు. పులిపాలు తేవాలంటే అది అప్పుడే పిల్లలకి జన్మనిచ్చి ఉండాలి. అలాంటి దాని జోలికి వెళ్తే ఖచ్చితంగా తమ ప్రాణాల్ని హరించి వేస్తుంది. రాజ్యంలో ఎంతోమంది వీరులు పులిపాలు తేవడానికి వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వస్తారు. ఆ తరువాత ఒకరోజు మణికంఠుడు తన తండ్రితో, తండ్రి గారు, పులిపాలు తేవడానికి నేను వెళ్తాను అంటాడు. కానీ ఆ రాజు అస్సలు ఒప్పుకోడు. కానీ అయ్యప్ప స్వాముల వారు ఎలాగోలా రాజును ఒప్పించి అడవులకు పయనమవుతుండగా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ దగ్గర ఉండి సమకూరుస్తాడు. 2 అరులు గల మాసిపోకుండా ఉండే నీలపు రంగు సంచులలో ఒక 3 కన్నుల టెంకాయ, భగవంతుని కొరకు నివేదన వస్తువులు, 2వ అరలో యాత్రకు ఉపయోగించే సామాగ్రి, తినుబండారాలను, దినుసులు కట్టి ఆ సంచిని మణికంఠునికి ప్రేమతో అప్పగిస్తాడు ఆ రాజు. ఆ మూటని ఇరుముడి అంటారు. ఆ ఇరుముడిని శిరస్సున ధరించి క్రూర మృగాలు తిరిగే అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తుంటాడు మణికంఠుడు. ముల్లోకాలను పీడిస్తూ దేవతలని చిత్రహింసలకు గురి చేస్తూ ఆ అడవిలోని గిరిజనుల ప్రాణాలను హరించి వేస్తున్న మహిషితో యుద్ధ సమయం రానే వచ్చింది. నారదుడు నారాయణ నారాయణ అంటూ మహిషి చెంతకు వెళ్ళి నిన్ను అంతమొందించడానికి ఆ హరిహర సుతుడు వచ్చేశాడు అనగానే భారీ కాయురాలైన మహిషి కోపంతో ఊగిపోతుంది. అయ్యప్ప స్వాముల వారు ఆ మహిషితో భీకరమైన యుద్ధానికి తలపడతాడు. మహిషి వేసే అడుగులకి పెద్ద పెద్ద వృక్షాలే నేల కొరిగిపోతుంటాయి. ఆ యుద్ధాన్ని చూడడానికి దేవతలు భూమి మీదకి దిగివచ్చారు. గేదె మొహంతో ఆవేశంతో రగిలిపోతూ ఒక్కసారిగా స్వామివారి మీదకు దూకింది. అయ్యప్ప స్వాముల వారు ఆ మహిషిని పట్టుకుని నేలకేసి బలంగా బాదాడు.
ఆ తర్వాత మహిషిపై నిలుచుని విలయతాండవమాడాడు. దాంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడక ఆ మహిషి తన తుది శ్వాసను విడిచి మరణిస్తుంది. మరణించిన ఆ ఘోరమైన శరీరంలో నుండి లీలావతి అనే ఒక అందగత్తె బయటకు వస్తుంది. ఆమె పూర్వజన్మలో ఒక మహాముని కుమార్తె. అందచందాలు కలబోసిన సుందరి. ముని దగ్గర శిష్యరేఖం చేస్తున్న దత్తాత్రేయునిపై ఆమె మనసు పడి తన వాంఛ తీర్చుకోవడానికి దత్తాత్రేయుణ్ణి వివాహం చేసుకుంటానని తన తండ్రితో అంటుంది. తల్లి, నా దగ్గర శిష్యరేఖం చేస్తున్న ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటి వాడు. సమయం వచ్చినప్పుడు నీకు మంచి వరుడిని చూసి వివాహం చేస్తాను. కాబట్టి నీ వ్యర్థమైన ఆలోచనలను మానుకో అంటాడు. అతను నాకెందుకు అన్నవుతాడు అని ఆ ముని ఎంత చెప్పినా వినకపోవడంతో వచ్చే జన్మలో మహిషివై పుట్టుగాక అని శపిస్తాడు. అలా ఆ తర్వాత జన్మలో లీలావతి మహిషిగా పుడుతుంది. ఇక అయ్యప్ప స్వామి వారి చేతిలో మరణించాక ఆమెకి శాప విమోచనం కలుగుతుంది. మన్మధుడు వంటి ఆ స్వామిని చూడగానే లీలావతి సిగ్గుపడుతూ సన్నగా నవ్వుతూ తనని పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది. లీలావతి, ఇంకా నీ మోహపు వాంఛలు వీడలేకపోతున్నావే. ఈ జన్మలో నేను అస్కలిత బ్రహ్మచారిని కావున నేను ఎవరిని వివాహం చేసుకోను. మరేదైనా కోరిక ఉంటే అడుగు అని స్వామివారు అంటారు. స్వామివారి మాటలను ఆలకించిన లీలావతి కంటనీరు కార్చుకుంటూ, స్వామి నన్ను క్షమించండి, మీకు ఎల్లప్పుడూ పూజ చేసుకుంటూ ఉండేలా నన్ను ఆశీర్వదించండి స్వామి అంటూ కోరుకుంటుంది. దాంతో మిక్కిలి సంతోషించిన స్వామివారు, ఇక మీదట నీవు మాలికాపురత్తమ్మగా నా భక్తులచే పూజలు అందుకుంటావని వారిని కటాక్షించు అని స్వామివారు సెలవిస్తారు. దాంతో ఇప్పటికే మహిషి రూపధారి అయిన లీలావతి మాలికాపురత్తమ్మగా శబరిమలలో పూజలందుకుంటూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు మణికంఠుని దగ్గరికి వచ్చి, నాయనా, ఇక నీవు భూమి మీదకు వచ్చిన కార్యము ముగిసింది అనగానే, లేదు స్వామి, నేను చేయాల్సిన కార్యం ఇంకా మిగిలే ఉంది. పులిపాలు తెస్తానని నన్ను పెంచి పోషించిన తల్లికి మాట ఇచ్చాను. నేను ఆ కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత నేను ఈ అవతారాన్ని చాలిస్తాను అంటాడు. అప్పుడే ప్రత్యక్షమైన ఇంద్రాది దేవతలు, నీ వలన లోకానికి శాంతి కలిగింది కాబట్టి మీకోసం మేమందరం పులులుగా మారుతాం. మీరు మా మాటని కాదనకుండా మా మీద మీరు కూర్చోండి అని ఇంద్రాది దేవతలు అడగగానే స్వామివారు ఒక చిరునవ్వు నవ్వి సరేనని ఒక పులి మీద కూర్చుని పందల రాజ్యానికి వెళుతూ ఉంటాడు. పులుల గుంపుల మధ్య స్వామివారిని చూసిన ఆ రాజ్యపు ప్రజలు మూర్ఛిల్లి పడిపోతారు. మరికొందరు ప్రాణభయంతో పరుగులు అందుకుంటారు. తమ రాజ్యానికి చేరుకోగానే రాజు రాణి చూస్తారు. కపట బుద్ధితో ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన రాణి ప్రధానమంత్రికి కాసేపు భయాందోళనతో వారిని వారు మైమరిచిపోతారు. వెంటనే వారు స్వామివారితో, ఈ పులులను పంపించేయండి, మాకు భయంగా ఉంది, మా తప్పులను క్షమించండి స్వామి అని వేడుకుంటారు. స్వామి, మీరు సామాన్యమైన వ్యక్తి కాదు అని మేము గుర్తించలేకపోయాము. మా తప్పులను మీరు మన్నించి ఈ పందల రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తులవ్వండి అని సాయశక్తులా వేడుకుంటారు. మణికంఠుడు ఒక చిన్న చిరునవ్వుతో వారిని మన్నించి వేస్తాడు. తనను పెంచి పోషించిన తన తల్లిదండ్రులతో, నేను వచ్చిన కార్యం ముగిసినది కాబట్టి నా అవతారాన్ని ముగించే సమయం ఆసన్నమైనది అని మణికంఠుడు అనగానే పులుల్లా ఉన్న దేవతామూర్తులందరూ తమ నిజ రూపాన్ని ధరించారు. ఆ దేవతలందరూ వారందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తమ లోకాలకి తిరిగి వెళ్ళిపోతారు. నాకు ఎందులకు ఈ రాజ్యములు, నా తమ్ముడికే ఇవన్నీ సిద్ధించాలి అని ఎంత చెప్పినా వినకుండా బలవంతం చేస్తున్న తల్లిదండ్రులతో, మీరు నన్ను అయ్యా అప్ప అని ఇన్ని రోజులు మీరందరూ ఎంతో ప్రేమగా పిలిచారు. ఇక మీదట నా భక్తులు అయ్యప్ప అని నన్ను పిలుచుకుంటారు. నేను సంధించే ఈ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు గుడిని నిర్మించండి అని మణికంఠుడు అంటాడు. ధనస్సు నుండి భీకరమైన వేగంతో దూసుకుపోతున్న బాణం శబరిమలలో ఒకచోట ఈ బాణం నేలకు గుచ్చుకుని నిలబడుతుంది. నన్ను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మండలం రోజులు మాల ధరించి నన్ను ఇష్టంగా కొలిచి పాదరక్షలు లేకుండా ఎటువంటి వ్యామోహాలు లేకుండా నిత్యం నన్నే జపిస్తూ ఎవరైతే నేను చెప్పిన
18 నియమాలను పాటిస్తారో వారు కోరుకున్న కోరికలను నెరవేరుస్తానని అక్కడి నుండి మాయమైపోతాడు. మండలం అంటే 41 రోజులు. స్వామివారి ఇష్టానుసారం ఆ రాజ్యపు రాజు స్వామివారి గుడిని నిర్మిస్తారు. 18 మెట్లు ఆయనే కట్టిస్తాడు. విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో కొన్ని అనుమానాలు తలెత్తడంతో ఆలోచనలో పడతాడు ఆ రాజ్యపు రాజు. అప్పుడు స్వయంగా అయ్యప్ప స్వాముల వారే పరశురాముని పంపించి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా చేస్తాడు. ఆ రోజు నుంచి స్వామివారు శిలా విగ్రహ రూపంలో ఉంటూ మాలలు ధరించి వస్తున్న తమ భక్తులకు తన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈ శబరిమలకు వెళ్ళేటప్పుడు 18 కొండలెక్కి ఆ తరువాత చివరగా 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ మండల దీక్ష తరువాత ఎంతోమంది పొగాకుకి మద్యానికి బానిసలైపోయిన ఎంతోమంది భక్తులు ఈ స్వామివారి దర్శన భాగ్యం తరువాత మానేసిన వారిని ఎంతోమందిని చూసే ఉంటాం. అయ్యప్ప మాల ధరించేది స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే కాదు, మానవాళిని సన్మార్గంలో నడిపించే ఒక దీక్ష. స్వామియే శరణం అయ్యప్ప. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.